నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ హక్కులకు బీఆర్ఎస్ఏ రక్ష, క్షేత్రస్థాయిలో పార్టీ అత్యంత బలంగా ఉందన్న కేసీఆర్. కాంగ్రెస్ బీజేపీది ఫెవికాల్ బంధం, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయన్న కేటీఆర్. వెనుకబడిన వర్గాల కోసం భారత జాగృతి పోరాటం, అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు కోసం రౌండ్ టేబుల్ సమావేశం. లో ఫ్రీక్వెన్సీ రాడార్తో మూసీకి మరణ శాసనమే, జీవజలానికి తీరని నష్టమంటున్న పర్యావరణవేత్తలు. పాకిస్తాన్లో న్యూమోనియా విజృంభణ, 3 వారాల 220 మందికి పైగా చిన్నారుల మృతి. అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్ఎస్ మాత్రమేనని పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంటులో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలని గులాబీ ఎంపీలకు సూచించారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉందని, ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడదామని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలోనే తాను సైతం ప్రజల్లోకి వస్తానని చెప్పారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ నెల 31 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సెషన్లోనే బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఎంపీలు తెలంగాణ గళాన్ని బలంగా వినిపించేలా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికతో గులాబీ పార్టీ ముందుకెళ్తుంది. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీకి రాజ్యసభ, లోక్సభ ఎంపీలతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. రాజ్యసభ, లోక్సభ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవరావు, నామ నాగేశ్వరరావు సహా ఎంపీలు రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పార్థసారథి రెడ్డి, సంతోష్ కుమార్, దామోదర్ రావు, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్ఎస్ మాత్రమేనని పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్లో తెలంగాణ గళాన్ని బలంగా వినిపించాలని సూచించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ప్రశ్నించాలన్నారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. ఆపరేషన్ మాన్యువల్, ప్రోటోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆశలు బీఆర్ఎస్ ఎంపీలపైనే ఉందని స్పష్టం చేశారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగ్లో ఉన్న విభజన హామీల సాధన కోసం ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని, ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడదామని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలోనే తాను సైతం ప్రజల్లోకి వస్తాను అని కేసీఆర్ తేల్చి చెప్పారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని దుయ్యబట్టారు. కేసీఆర్ దిశానిర్దేశానికి అనుగుణంగా పార్లమెంటులో గలమెత్తడానికి బీఆర్ఎస్ ఎంపీలు సిద్ధంగా ఉన్నారని హరీష్ రావు స్పష్టం చేశారు. 10 రోజుల పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అటు లోక్సభలో, ఇటు రాజ్యసభలో ఏ రకమైనటువంటి వ్యూహాన్ని అవలంబించాలనే దాని మీద దాదాపు 3.5-4 గంటలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మన రాష్ట్ర ప్రాజెక్టులన్నీ అప్పచెప్పాలని అటు బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తేవడం, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం సంతకాలు పెట్టి మరి అందజేస్తామనేటువంటిది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టలాంటిది. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పకుండా కేఆర్ఎంబీకి అప్పచెప్పేయడానికి ముందు మా రాష్ట్ర నీటి వాటా తేల్చండి,
ఈ ఆపరేషన్ గైడ్ లైన్స్ ఫైనల్ చేయండి అని అనేక అంశాల మీద మేము స్పష్టత అడుగుతూ ఆ స్పష్టత ఇవ్వకుండా బోర్డుకు ప్రాజెక్టులు అప్పచెప్పము అని చెప్పి మేము చెప్పాము. అటు విభజన చట్టంలోని హామీలపై పార్లమెంట్లో గలమెత్తుతామని బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని ఉభయ సభల్లో లేవనెత్తుతామన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు. తెలంగాణ గలం బలం దళం బీఆర్ఎస్ సేనని ఎంపీలు మరోసారి స్పష్టం చేశారు. కేసీఆర్ దిశానిర్దేశం మేరకు తెలంగాణ వాణిని బలంగా వినిపిస్తామని ఎంపీలు తెలిపారు. మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవ కేసీఆర్ గారు మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలందరినీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్కి పిలవడం జరిగింది. ఇది సరా మామూలే. ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు మా అధ్యక్షులు ఎప్పుడు మా ఎంపీలందరినీ పిలిచి ఏమేమి అంశాల మీద లేవనెత్తాలి, ఏమేమి అంశాల మీద పోరాడాలనే టాపిక్స్ ఎప్పుడూ వస్తుంటాయి. తర్వాత ఈ సెషన్ ఇది లాస్ట్ సెషన్ ఈ 17th లోక్సభ కాబట్టి ఈ సెషన్లో నిజంగా వాళ్ళు పార్లమెంట్ సెషన్ పెట్టిందే 31st నుండి 8th వరకు. 8 రోజుల నుండి ప్రెసిడెన్షియల్ అడ్రస్ మీద మాట్లాడాల్సి వస్తుంది. తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారు. సో ఓట్ ఆన్ అకౌంట్ పెట్టి అది క్లియర్ చేయాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏమేమి ఇష్యూస్ అవుతుంటాయో అవి ఎవరు ఎట్లాగో గలమెత్తారు. ఉన్న కాంగ్రెస్ 3 ఎంపీలు ఇక్కడ లోకల్లో మినిస్టర్లు అయిపోయారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ గలం లేదు కాబట్టి ఉన్నదే బీఆర్ఎస్ ఎంపీలు. సో బీఆర్ఎస్ ఎంపీలకు ఆ దిశానిర్దేశం చేసి రాబోయే 8 రోజులలో పార్లమెంట్ సెషన్లో తెలంగాణ రాష్ట్రాల అంశాల మీద అన్నిటి మీద లేవనెత్తి ఎప్పుడైనా ఉన్నది మనం బీఆర్ఎస్ ఎంపీలమే తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ గలం బలం దళం అని చెప్పేందుకు. సో అదే కంటిన్యూ చేద్దాము. ఏమేమి అంశాలు ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఈ అంశాలన్నీ డెఫినెట్గా లేవనెత్తుతాం. 8 రోజులలో తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడతాం. ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్ పెట్టేది ఏమేమి పెడతారో చూడాలి. ఎందుకంటే ఈ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ఎప్పుడెప్పుడైతే మనం రావాల్సినవి అప్పటికెళ్ళి ఇప్పుడు మాట్లాడుతూనే వస్తున్నాం. కొన్ని కొత్త అంశాలు ఉన్నాయి, కొత్త అంశాలు కూడా లేవనెత్తుతాం. అవన్నీ పార్లమెంట్లోనే మాట్లాడాలని డిసైడ్ చేసుకున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశంతో గులాబీ ఎంపీల్లో నూతనోత్సాహం కనిపించింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గలమెత్తి రాజీలేని పోరు చేస్తామని బీఆర్ఎస్ ఎంపీలు తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. రైతు బంధు డబ్బులు పడ్డం లేవంటే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసహనం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బీఆర్ఎస్ పై బురద చల్లడం మానుకుని రాష్ట్ర ప్రయోజనాలపై ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని హరీష్ రావు హితవు పలికారు. డబ్బులు పడలేదంటే చెప్పుతో కొడతామని ఇంకో మంత్రి మాట్లాడుతున్నారు. ఇలా ఎవరిది అసహనపూరిత వైఖరో చూస్తూ ఉన్నారు. మరి ప్రజలు రేపు జవాబు చెప్తారు. ప్రజలే తగిన గుణపాఠం కూడా చెప్తారు. ఇలా తినబోతు రుచులు ఎందుకు అన్నట్టు వీళ్ళు తొందరపాటు ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఇలా వాళ్ళు ఆలోచించాలి. ఇలా మీరు ఎంతసేపు మా మీద బురద జల్లడం మీద కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం మీద దృష్టి పెట్టండి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో దృష్టి పెట్టండి. మీరు మంచి చేస్తే తప్పకుండా మేము సహకారం అందిస్తాం. కానీ మీరు మీ పాలన ఎట్లుందంటే ఎవరన్నా ఏదైనా అడిగితే ఒక అసహనాన్ని అటు జర్నలిస్టుల మీద వ్యక్తపరుస్తూ ఉన్నారు, ప్రతిపక్షం మీద వ్యక్తపరుస్తూ ఉన్నారు. మేము ఎప్పుడన్నా అట్లా ఆలోచించామా? ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినాడు మీ మీద ఎంక్వైరీలు వేసి విచారణలు జరపాలంటే ఎన్ని కేసులు పెట్టుండే వాళ్ళం. ఇండియా కూటమి ఖాళీ అవ్వడం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీని ఎదుర్కోవడం కాంగ్రెస్కు అసాధ్యమని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ ఇండియా కూటమిలో డమ్మీ నేత అన్నారు. బీజేపీని ఎదుర్కోవడంలో రాహుల్ విఫలమయ్యారని చెప్పారు. బీజేపీని గద్దెదించే సత్తా ప్రాంతీయ పార్టీలకే ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇండియా కూటమి ఛాయ్ బిస్కెట్ మీటింగ్లకే పరిమితం అవుతుందని ఎద్దేవా చేశారు. कांग्रेस पार्टी की जो अहंकार है इसको सह के उनके साथ कोई भी गठबंधन में नहीं रह सकता है. हम पहले से कह रहे थे कि इंडिया अलायंस की जब बात हुई थी हमने कहा था ये तो चाय बिस्किट वाले मीटिंग है, इसमें होना क्या है. पहले से हम कहते आए हैं. आज वही बात सच निकली. आज तृणमूल कांग्रेस ने स्थापित कर दिया, आपने स्थापित कर दिया और बाकी साथियों भी मैं समझता हूं बाकी लोग भी कोई नहीं रहेंगे उनके साथ. क्योंकि कांग्रेस इतनी घमंडी पार्टी है, वो किसी और को साथ ले चलने में विश्वास नहीं रखते हैं, किसी और की इज्जत करने में भी विश्वास नहीं रखते हैं. इसीलिए हम कहते हैं देश के हमारे भाइयों से बहनों से अगर बीजेपी को रोकना है, जो ताकतवर रीजनल लीडर्स हैं जैसे केसीआर जी हैं, जैसे ममता दीदी हैं, जैसे केजरीवाल जी हैं, इनकी आप सपोर्ट करें.
क्योंकि कांग्रेस से ना होना है। कांग्रेस से बीजेपी की रोकने की जो बात आज राहुल गांधी कहते हैं, एक तरफ वो जोड़ने के चक्कर में भारत जोड़ो करके चल रहे हैं, इंडिया अलायंस तोड़े जा रहे हैं। तो मैं इसलिए कहता हूं, अगर आज किसी में क्षमता है, किसी में अगर दम है बीजेपी को रोकने की, तो उसमें रीजनल पार्टी ही रोक सकती हैं। और रीजनल लीडर्स, जो स्ट्रांग लीडर्स हैं, जैसे केसीआर जी, ममता जी और केजरीवाल जी, यही लोग रोक सकते हैं। कांग्रेस पार्टी से, राहुल जी से ये काम कभी भी नहीं हो सकता। इसीलिए मैं कहता हूं साथियों से, जो बीजेपी का विरोध करना चाहते हैं, जो बीजेपी को हराना चाहते हैं, उनसे मैं रिक्वेस्ट करता हूं, आप रीजनल फोर्सेस को ताकतवर बनाइए और आगे जाके, कल किसने देखा, ये हो जाएंगे और आगे जाके काम करेंगे। और जब प्रत्याम्नाय की बात होती है, अल्टरनेटिव की, क्या पता आगे जाके क्या होगा 24 इलेक्शन के बाद। कह रहा हूं, हमारे प्रेसिडेंट जो है, हमारे पार्टी के प्रेसिडेंट जो है, अध्यक्ष केसीआर जी, बड़े दूरंदेश आदमी हैं। वो जानते थे कि कांग्रेस पार्टी किसी को भी इज्जत नहीं देगी। कांग्रेस पार्टी इतनी घमंड से पेश आती है, इतनी गर्व से पेश आती है कि उनके साथ कोई काम नहीं कर सकता। इसलिए हम कह रहे थे पहले से, एक नॉन कांग्रेस, नॉन बीजेपी कोalition, एक थर्ड फ्रंट, एक फेडरल फ्रंट हो जाए। बट अनफॉर्चुनेटली वो बात नहीं बनी थी। उम्मीद है कि आगे जाके कुछ बात बने तो देखेंगे। సర్పంచుల పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేదాకా సర్పంచుల పదవీ కాలాన్ని పొడిగించాలని డిమాండ్ చేశారు. పర్సన్ ఇన్ఛార్జీలుగా ప్రస్తుత సర్పంచులనే నియమించాలన్నారు. ప్రజాపాలన అంటే ప్రజా ప్రతినిధులను గౌరవించే సంస్కృతి ఉండాలన్న కేటీఆర్, కాంగ్రెస్ పాలనలో ఆ పరిస్థితి కనిపించడం లేదని మండిపడ్డారు. దినోత్సవం నాడు రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని, దేశాన్ని నడపాల్సిన రాజ్యాంగబద్ధమైన సంస్థల్లో ఉండే పెద్దలు, ఈ గవర్నర్ వ్యవస్థలో కానీ, ముఖ్యమంత్రి వ్యవస్థలో కానీ ఉండే పెద్దలు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం, వారికి మా పార్టీ తరఫున ఒకటే విజ్ఞప్తి. ప్రజాపాలన అంటున్నారు, ప్రజాపాలన అనే మాట పదే పదే వాడుతున్నారు. ఈరోజు ఉదయం గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అదే వల్లవేసే ప్రయత్నం చేసినారు. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను గౌరవించుకునే సంస్కారం ఉన్న పాలన కావాలి. ప్రజాపాలన అంటే ప్రజాప్రతినిధులను, మరి పార్టీలకు అతీతంగా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను గౌరవించే పరిస్థితి ఉండాలి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి కనబడడం లేదు. ఎక్కడికక్కడ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి వ్యవహారం, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజా ప్రతినిధులనే గౌరవం కూడా లేకుండా మరి ఇవాళ విపక్ష ఎమ్మెల్యేలు కానీ, విపక్ష ప్రజాప్రతినిధుల పట్ల కానీ ఏ రకంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయో, ఏ రకమైన అవమానాలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నదో స్పష్టంగా కనబడతా ఉన్నది. ముఖ్యంగా ఈ నెల 30 తారీఖులు నాడే గౌరవనీయులైన సర్పంచులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,769 మంది గౌరవ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వారి పదవీ కాలం ముగిసిపోతూ ఉంది. పదవీ కాలం ముగిసిపోయే లోపల ఆయా గ్రామాల్లో ఉండే కార్యక్రమాలను, అంటే ఎక్కడెక్కడైతే పనులు పూర్తయినాయో, గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, ఇతర కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, వాటిని ప్రారంభించుకుంటామని చెప్పి సర్పంచులు కోరుతుంటే ఇవాళ దాన్ని కూడా బేఖాతరు చేస్తూ మంత్రులు రావాలి, ఇంకా ఎవరో పెద్దవాళ్ళు రావాలి అని చెప్పి వారికి అవకాశం దక్కకుండా చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు నిజానికి కాల పరిమితి ముగిసే లోపలే పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సింది. లాస్ట్ టైం మేము పెట్టినాము. మేము ఆనాడు శాసనసభ ఎన్నికలు అయిపోగానే పంచాయతీ ఎన్నికలు పెట్టి కొత్త సర్పంచ్లను కూడా ఎన్నుకున్నాం. కానీ మీ ఆలోచన చూస్తూ ఉంటే మరి సర్పంచ్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన మీకు ఉన్నట్టుగా కనబడడం లేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు వెంటనే ఒక ఎగ్జిక్యూటివ్ డిసిషన్ తీసుకోండి, మేము కూడా సమర్థిస్తాము. సర్పంచులుగా ఎవరైతే ఇవాళ ఉన్నారో వారి పదవీ కాలాన్ని పొడిగించండి, పెంచండి. ఇంకో మరో 6 నెలలు పెంచుతారా, సంవత్సరం పెంచుతారా, మీరు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో అనేది మీ ఇష్టం. కాబట్టి మీరు మరొక 6 నెలల, సంవత్సరమా సర్పంచుల పదవీ కాలాన్ని పెంచాలి, వారికి అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మీకు తెలుసు, ఇదే టర్మ్లో కరోనా వచ్చింది. పాపం కరోనా వచ్చినప్పుడు కూడా సర్పంచులు పూర్తి కాలం వారికి దాదాపు 2 ఏళ్ళు వృధా అయింది. అందుకే సర్పంచ్ సోదరుల తరపున, సోదరిమణుల తరపున, మా పార్టీ తరపున నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. పర్సన్ ఇన్ఛార్జ్ల పేరిట ఇంకెవరినో నియమించి మరి ప్రజాప్రతినిధులకు అగౌరవపరిచే విధంగా కాకుండా అవసరమైతే పర్సన్ ఇన్ఛార్జ్గా ప్రస్తుతం ఉన్న సర్పంచ్ గారిని నియమించండి. తద్వారా వారు పర్సన్ ఇన్ఛార్జ్గా కొనసాగడానికి కూడా అవకాశం ఉంటుంది. నేను చట్టం కూడా నిన్ననే, కొత్త పంచాయతీరాజ్ చట్టం కూడా మా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని పూర్తిగా నిన్న నేను
పంచాయతీరాజ్ శాఖ అధికారులతో అదేవిధంగా ఇతర న్యాయ నిపుణులతో కూడా నేను మాట్లాడినాను. ఇందులో ఏ రకంగా కూడా చట్టం మీకు ఆటంకం కాదు. మీరు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే మీ ప్రభుత్వం యొక్క విచక్షణను వినియోగించి మీరు వెంటనే మరి సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించండి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మా పార్టీ తరఫున తప్పకుండా మీరు చేస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాను. గౌరవ సర్పంచ్లకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఈ ప్రభుత్వం ఇవాళ 30 తారీఖు లోపల మరి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులను కాదని ఇవాళ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మరి కొంతమంది వాళ్ళ తొత్తులను పర్సన్ ఇన్ఛార్జీలుగా పెట్టుకొని నడిపించాలనే ఒక ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది వాంఛనీయ పరిణామం కాదు. అందుకే మేము గౌరవ సర్పంచ్ సోదరులను కూడా కోరుతా ఉన్నాం, మీరు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి, మీరు కూడా ప్రభుత్వాన్ని అడగండి. తప్పకుండా ప్రభుత్వం ముందుకు రావాలి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. దాసోజీ శ్రవణ్ సత్యనారాయణ పేర్లను ఆనాడు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తే గవర్నర్ తిరస్కరించారని గుర్తు చేశారు. మరి రాజకీయ నేపథ్యం ఉన్న కోదండరాంతో పాటు మరో వ్యక్తిని ఎమ్మెల్సీలుగా ఎలా నామినేట్ చేస్తారని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు గవర్నర్ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బాధాకరమైన పరిస్థితి ఏమంటే రాజ్యాంగ పరంగా హెడ్ ఆఫ్ ద స్టేట్గా ఉండేది మన రాష్ట్రానికి గవర్నర్ గారు, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటారు వారిని. మరి ఈరోజు రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో ఉన్న ఇక్కడి గవర్నర్ గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఇవాళ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఒక 4 నెలల కిందట అనుకుంటాను ఆనాడు అప్పటి క్యాబినెట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు క్రియాశీలంగా పనిచేసిన గౌరవనీయులు మా ఉద్యమ సహచరుడు సోదరుడు ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ గారిని మరి క్యాబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ వారితో పాటు మరి షెడ్యూల్డ్ ట్రైబ్గా ఉన్న ఎరుకల సామాజిక వర్గం, ఎందుకంటే జనరల్గా అవకాశాలు రావు కాబట్టి ఒక మాజీ శాసనసభ్యుడు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న మరొక సోదరుడు సత్యనారాయణ గారు ఇద్దరిని కూడా నామినేట్ చేస్తూ ఆనాడు కేసీఆర్ గారి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే ఈ గవర్నర్ గారు ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.